లార్డ్. దేవుని వాక్యం మనం చూసుకుందాం. కీర్తనల గ్రంథము 116వ అధ్యాయం 6వ వచనం మనం చూద్దాం. యెహోవా సాధువులను కాపాడువాడు, నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించెను. ఈ కీర్తనకాడు చెప్తున్న ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, దేవుని యొక్క గొప్పతనం గురించి, దేవుని మంచితనం గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. యెహోవా సాధువులను కాపాడేవాడు అంటే సింపుల్గా ఎవరైతే ఉంటారో సాధువైన మనస్సు కలిగి ఉన్న వారిని దేవుడు కాపాడుతారని చెప్తున్నాడు. రెండవదిగా నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించను. నేను కృంగి ఉండగా, నా పరిస్థితుల్లో నేను కృంగి ఉన్నప్పుడు, నా పరిస్థితులలో మరి రకరకాల పరిస్థితులు నా జీవితంలో ఎదురైనప్పుడు, మరి నేను కృంగి ఉన్నప్పుడు, నేను పైకి లేవని స్థితిలో ఉన్నప్పుడు దేవుడు నన్ను పైకి లేవనెత్తినట్లుగా దేవుడు వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి సింపుల్గా ఉండేవారిని, సాధువైన మనస్సు కలవారిని దేవుడు ఎప్పుడు కూడా రక్షిస్తాను, కాపాడుతానని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. మన జీవితంలో సింపుల్గా ఉండేవారు అంటే సాధువైన మనస్సు కలవారు ఎలా ఉంటారంటే, వాళ్ళు ఎప్పుడు కూడా మరి తెరబడి ఉంటారు. అంత మాత్రం కాదు కానీ నిర్దోషిత్వం కలిగి ఉంటారు. వారి జీవితంలో నమ్మకం ఉంటుంది, యథార్థత ఉంటుంది. వారి జీవితంలో ఓపెన్గా వాళ్ళ హృదయం తెరిచి దేవుని నిజంగా ఆరాధించే మనసు కలిగి ఉంటారు. అటువంటి వారు దేవుని యొక్క మరి దృష్టిలో ఉంటారు. కాబట్టి అటువంటి వారిని సాధువైన మనస్సు కలవారని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అంత మాత్రం కాదు కానీ సింపుల్గా ఉండేవాళ్ళు అంటే ఎవరైతే తగ్గించుకుంటారో వారు ఎప్పుడు కూడా దేవుని మీద, దేవుని శక్తి మీద ఆధారపడతారు. వాళ్ళ సొంత శక్తి మీద కానీ, వాళ్ళ ఇతరుల శక్తి మీద కాదు కానీ దేవుని శక్తి మీద వారు ఎప్పుడు కూడా ఆధారపడతారు. అందుకే దేవుడు అటువంటి మరి మనసు కలవారిని, సాధువైన మనసు కలవారిని దేవుడు ఎప్పుడు కూడా రక్షిస్తానని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఒకసారి మనము యోహాను సువార్త మనం చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 47వ వచనం చూస్తే, యేసు నతానీయులు తన ఎదుగు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజంగా ఇశ్రాయేలు, ఇతని యందు ఏ కపటము లేదని అతని గురించి చెప్పాను. అతని దగ్గరకు వస్తున్నటువంటి ఈ యొక్క నతానీయులు అతను మామూలు వ్యక్తి కాదు, మంచి జ్ఞానం కలవాడు, ఎంతో మంచి జ్ఞానం సంపాదించినవాడు. అయినప్పుడు కూడా ఈయన దగ్గరికి యేసుప్రభు దగ్గరికి వస్తున్నప్పుడు ఇతను యేసుప్రభు చెప్తున్న మాట, ఇతను నిజంగా ఇశ్రాయేలుడు, ఇతని యందు ఏ కపటము కనపడలేదు అంటున్నాడు. అతనిలో చూసినట్లయితే అతని దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు తన జ్ఞానం కానీ, తనకున్న ఆలోచనలు కానీ ఏవి కాదు కానీ దేవుడి దగ్గర రావాలనేటువంటి ఉద్దేశంతో అతను వస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. అందుకే ఆ లోపల ఎటువంటి కపటం లేకుండా, ఎటువంటి మనసులో ఎటువంటి ఆలోచన లేకుండా దేవుని మీద ఆధారపడాలనేటువంటి నమ్మకంతో దేవుని దగ్గరికి వస్తున్నట్టుగా ఆయన కనబడుతుంది. అందుకే చెప్తున్నాడు, యేసుప్రభుకు ఆయన గురించి తెలుసు కాబట్టి ఆయన చెప్తున్నాడు, ఇతను నిజంగా ఇశ్రాయేలుడు, అతని యందు ఏ కపటం లేదని అతని గురించి చెప్పాను. అతను నిజంగా ఇశ్రాయేలుడు, ఎందుకంటే కపటం లేనటువంటి మనసు కలవాడు, మంచి సాధువైన మనసు కలవాడు. కాబట్టి అటువంటి వారే, మరి ఓపెన్గా ఉన్నవారు మాత్రమే దేవుని దగ్గర రాగలుగుతారు. అందుకే మనం దేవుని దగ్గర రావాలంటే మనలో ఉన్నటువంటి మన యొక్క ఆలోచనలు, మన ఉద్దేశాలు అన్నిటి కూడా ప్రక్కన పెట్టి దేవుని వైపు చూసినట్లయితే తప్పకుండా దేవుడు మన జీవితంలో కార్యం జరిగిస్తానని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అదేవిధంగా మనం చూస్తే 2 కొరింథీ రాసిన పత్రిక చూద్దాం. 2 కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయము చూస్తే 12వ వచనం చూసినట్లయితే, మా అతిశయం ఏదనగా లౌకిక జ్ఞానం అనుసరింపక దేవుడు అనుగ్రహించి పరిశుద్ధితోనూ నిష్కాపట్యంతోనూ దేవుని కృపని అనుసరించి లోకము నడుచుకుంటున్ననియు మరియు విశేషంగా మీ ఏడలు నడుచుకుంటున్ననియు మా మనస్సాక్షి సాక్ష్యం ఇచ్చుటే. అపోస్తలుడైన పౌలు చెప్తున్న ప్రాముఖ్యమైన మాట అంటే, మా అతిశయం ఏదనగా, నాలో ఒక ఆశ ఉంది, నాలో అతిశయం ఏంటంటే చెప్తున్నాడు, లౌకిక జ్ఞానం అనుసరింపక, నేను నా జీవితంలో లోక సంబంధించిన జ్ఞానం అనుసరింపక దేవునికి సంబంధించిన జ్ఞానాన్ని అనుసరిస్తూ దేవుడు అనుగ్రహించి పరిశుద్ధితోనూ, దేవుడు అనుగ్రహించేటువంటి పరిశుద్ధితోనూ ఎవరికి ఇస్తారంటే సింపుల్ పీపుల్కి. దేవుడు ఎవరైతే తెరబడి ఉంటారో, నమ్మకంగా ఉంటారో అటువంటి వారికి దేవుడు ఎటువంటి కృపనిస్తారని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి దేవుడు అనుగ్రహించి పరిశుద్ధితోనూ నిష్కాపాట్యంతోనూ అంటే ఎటువంటి కపటం లేకుండా పరిశుద్ధితోనూ ఉన్నట్ల ఉంటున్నాడు అతనికి. దేవుని కృపని అనుసరించి లోకంలో నడుచుకుంటే మరియు దేవుని యొక్క కృపని మాత్రమే అనుసరిస్తూ, దేవుని యొక్క మరి ఆ గ్రేస్ మీద ఆధారపడుతూ, దేవుని ప్రతి విషయంలో దేవునికి ఆయన జీవితాన్ని అప్పగించుకుంటూ దేవుని మాత్రమే ఆధారపడుతున్నటువంటి ఈయన చెప్తున్న ప్రాముఖ్యమైన మాటలు చూసిన అపోస్తలుడైన పౌలు చెప్తున్న ప్రాముఖ్యమైన మాటలు మనం చూసినట్లయితే, మీ ఏడ నడుచుకున్నాను, మా మనస్సాక్షి సాక్ష్యం ఇచ్చటే అంటే మా మనస్సాక్షి, నా హృదయంలో దేవుని కొరకు నేను చేసినటువంటి కార్యములను, దేవుని కొరకు నేను ఉద్దేశించిన సంగతులన్నింటినీ నేను జ్ఞాపకం చేసుకున్నట్లుగా మరొకసారి
మరి ఆయన అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. మరి ఆయన చూసినట్లయితే ఆయన జీవితంలో మరి సింప్లిసిటీని ఆయన ఎటువంటి సాధువైన మనస్సుని కలిగి ఉన్నాడు. అది అంత మాత్రం కాదు, కానీ మరి దైవికమైనటువంటి యథార్థతని ఆయన జీవితంలో కనుక్కున్నట్లుగా మనము చూస్తున్నాం. ఎందుకంటే అటువంటి సింపుల్ మనస్తత్వం కలవారిని దేవుడు ఎప్పుడు కాపాడతారు. అందుకే అంటున్నాడు ఆయన కీర్తనలు కదా 116 వచనంలో, యెహోవా సాధులను కాపాడేవాడు. సాధువులు అంటే మరి మంచి మనసు కలవారు, దేవుని మీద ఆధారపడేవారు. మరి అటువంటి దేవుడే నాకు కంపల్సరీ దేవుడే కార్యం జరిగించాలి, నాకు ఇంక వేరే ఏది కాదని అనే ఉద్దేశం కలిగిన వారు ఎటువంటి వారిని సాధువులు అని చెప్తారు. అటువంటి వారిని దేవుడు రక్షిస్తాడు. ఎలా అంటే నేను కృంగి ఉండగా ఆయన రక్షిస్తాడు. మనం కృంగి ఉన్నప్పుడు మన పరిస్థితులు ఏ స్థితిని బట్టి ఒకవేళ మన జీవితంలో దేని గురించి ఒకవేళ మనం అటువంటి పరిస్థితులు ఉన్నట్లయితే, మనము తగ్గిపోయి ఉన్నట్లయితే, మనం కృంగి ఉన్నట్లయితే, మనము తప్పకుండా దేవుడు మనల్ని పైకి లేవనెత్తని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మన పరిస్థితులు మన జీవితంలో ఏ ఆలోచన గురించి దేని గురించి మనం కృంగి ఉంటే దేవుడు తప్పకుండా పైకి లేవనెత్తని దేవుని వాక్యం తెలియజేస్తుందండి. అంతే ఈ లోకంలో ఉన్నవారు సింప్లిసిటీని వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ యొక్క మనసు మీద, వాళ్ళ ఆలోచన మీద ఎప్పుడూ ఉంటారు. కాబట్టి దాని మీద కాదండి, మనము వాళ్ళలో కోపం ఉంటుంది, వారి జీవితం రకరకాల విషయాలు ఉంటాయి. కానీ దేవుని నమ్ముకున్నవారు, దేవుని విషయంలో ఉన్నవారు ఇట్లా ఎలా ఉంటారంటే లివ్ విత్ సింప్లిసిటీ. వారు మరి సాధువైన మనసు కలిగి ఉంటారు. అంత మాత్రం కాదు, కానీ వాళ్ళు దేవుడు ఎప్పుడు వాళ్ళని కాపాడతారని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఆయన ఎప్పుడు కూడా పైకి లేవనెత్తారు, దేవుడు ఎప్పుడు కూడా వారిని కాపాడతారని మరొకసారి నమ్ముదాం. దేవుడు మరి ఈ దినము మనకి మనం ఒకవేళ కనుక మన ఏ పరిస్థితి గురించి ఒకవేళ మనం దేవుని సందులో సాధువులుగా ఉన్నట్లయితే, అంటే దేవుని మీద ఆధారపడి ఉన్నట్లయితే, అప్పుడు తప్పకుండా మనం ఒకవేళ కృంగి ఉంటే, మన పరిస్థితుల్లో దేని గురించి ఒకవేళ మన ఆలోచనలు వచ్చి, మన ఆలోచనలు ఎక్కడెక్కడో తిరిగి మరి ఒకసారి మనం కృంగి ఉన్నట్లయితే, మనకు తెలియదు మన మనసులో ఏ ఆలోచన తిరిగితే మనకు అర్థం కాదు, మన మనసు ఎక్కడికి తిరిగితే మనకు అర్థం కాదు. కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు, కొన్ని ఆలోచనలు మనం తక్కువగా చేస్తాయి, మనం కృంగతీస్తాయి. మరి అటువంటి వాటి ముందు దేవుడు తప్పకుండా అటువంటి వాటిని పైకి లేవనెత్తని దేవుడు తెలియజేస్తాడు. కాబట్టి మరొకసారి మనం నమ్ముదాం, విశ్వాసంతో మరి దేవుడి మీద ఆధారపడదాం. దేవుడు తప్పకుండా మనం సహాయం చేస్తాడని, దేవుడు తన కృపను మన జీవితంలో కొమ్మరిస్తాడని నమ్ముతూ మరొకసారి దినాన్ని దేవుడికి అప్పగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మీకే స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. దేవా, ఇప్పటివరకు ప్రభా మాతో ఉన్నందుకే మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. మీ వాక్యం తెలియజేస్తున్న సాధువైన మనసు కలవారిని మీరు తప్పక రక్షిస్తానంటున్నాను ప్రభా. అంత మాత్రంగా కృంగి ఉన్న వారిని తప్పకుండా లేవనెత్తని చెప్తున్న మాటని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా, ఒకవేళ మనం ఏ పరిస్థితులను పెట్టండి తండ్రి, దేని గురించి ఒకవేళ కృంగి ఉంటే ప్రభా, మమ్మల్ని పైకి లేవనెత్తండి తండ్రి, మమ్మల్ని నిలబెట్టండి తండ్రి, మమ్మల్ని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకొని తండ్రి, మమ్మల్ని ప్రభా మరి సాక్షి బిడ్డలుగా మమ్మల్ని నిలబెట్టమని ప్రార్థిస్తూ సమస్తాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు అది పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.